నమస్తే, వెల్కమ్ టు శ్రీ పేపర్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. రాష్ట్రంలోని 1.30 లక్షల ప్రాంతాల యోగా కార్యక్రమాలు చేపడుతున్నామన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 22 వరల్డ్ రికార్డు కోసం కృషి చేస్తున్నామని వెల్లడి. ప్రజలకు ప్రగతి నివేదిక సమర్పించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వచ్చే 4 ఏళ్లలో రెట్టింపు చేస్తామని హామీ. కేంద్ర మంత్రి మున్సుఖ్ మాండవీయతో లోకేష్ భేటీ. ఏపీని స్పోర్ట్స్ హబ్ గా మార్చేందుకు చేయూత ఇవ్వాలని పిలుపు. యోగా మన జీవితంలో భాగం కావాలని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. రామకృష్ణాపురం బీచ్ నుంచి భోగాపురం వరకు కార్యక్రమాలు ఉంటాయని వివరించారు. భారత్లో యోగా వారసత్వంగా వచ్చిందని తెలిపారు. యోగా ఫర్ వన్ హెల్త్ నినాదంతో ఈ ఏడాది కార్యక్రమం చేపట్టామని ఆయన స్పష్టం చేశారు. యోగాంధ్రపై ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ యోగా దినోత్సవం సందర్భంగా నిర్వహించుకోవాలని, రాష్ట్రమంతా ఆఫ్లైన్ ఆన్లైన్ శిక్షణ నిర్వహణ ఉండాలని తెలిపారు. 9వ తరగతి నుంచి విద్యార్థులు యోగా చేయాలని, భవిష్యత్తులో ఆఫ్లైన్ ఆన్లైన్ శిక్షణ కోర్సులు నిర్వహిస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. గత నెల 21 నుంచి ఈ నెల 21వ తేదీ వరకు కార్యక్రమాలు చేస్తున్నామని తెలిపారు. యోగాలో 2 కోట్ల మంది రిజిస్ట్రేషన్ జరగాలన్నదే లక్ష్యమని, లక్ష్యానికి మించి 2.39 లక్షల మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారని వెల్లడించారు. ఎల్లుండి రాష్ట్రంలో 1.30 లక్షల ప్రాంతాల్లో యోగా నిర్వహణ ఉంటుంది. దేశమంతా దాదాపు 7 లక్షల ప్రాంతాల్లో యోగా కార్యక్రమాలు చేస్తారని అన్నారు. ప్రపంచమంతా 8 లక్షల ప్రాంతాల్లో యోగా డేలో పాల్గొంటారని ఆయన స్పష్టం చేశారు. రేపు యోగా డేని సెలబ్రేట్ చేయడమే కాకుండా రాష్ట్రం మొత్తం దీన్ని కంటిన్యూగా ఆఫ్లైన్ ఆన్లైన్ ట్రైనింగ్ ఇచ్చి, తద్వారా ఆంధ్రాలో యోగా అనేది మన జీవితంలో ఒక భాగం కావాలనేది నా ఆలోచన. అది కాలేజెస్ కావచ్చు, లేకపోతే స్కూల్స్ కావచ్చు. 9th క్లాస్ నుంచి పిల్లల్లో గాని ప్రతిరోజు ఒక 10 నిమిషాలు మెడిటేషన్ చేసి కాన్సంట్రేషన్ పవర్ పెంచుకోగలిగితే వండర్స్ చేసే అవకాశం ఉంటుంది. అదే మరి ప్రశాంతంగా కూడా ఉంటాయి. దీన్ని ఏ విధంగా తీసుకుపోవాలనో ఇవన్నీ అనుభవాలు చూసిన తర్వాత భవిష్యత్తులో ఆఫ్లైన్ ఆన్లైన్ ట్రైనింగ్ కూడా ఇస్తాం. అదే మరి కోర్సెస్ కూడా కండక్ట్ చేస్తాం. దీన్ని లాజికల్ గా తీసుకుపోయే వరకు దీని మీద శ్రద్ధ పెడతాం. ఇప్పుడు మీరు చూస్తే మేము టార్గెట్ పెట్టుకునేది 2 కోట్ల మందిని రిజిస్ట్రేషన్ చేయించాలనుకున్నాం. ఈ రోజు 2.39 లక్షల మంది అయ్యారు. అంటే 119.5% అచీవ్మెంట్. ట్రైనింగ్ మాస్టర్ ట్రైనర్స్ ని 2600 మందిని ట్రైన్ చేయాలనుకున్నాం. 5451 మంది వచ్చారు, 210%. ట్రైనర్స్ ఎవరైతే గ్రామాల్లో పోయి ట్రైన్ చేసేవాళ్ళు మీరు చూస్తే 1,25,000 మందిని ట్రైన్ చేయాలనుకుంటే 1,44,310, 115%. జనరల్ పబ్లిక్ మేము 2 కోట్ల మందిని పార్టిసిపేట్ చేయాలనుకున్నాం. ఇప్పటికీ 1,77,42,850 మంది వచ్చారు, ఫిజికల్ గా వచ్చి పార్టిసిపేట్ చేశారు. ఇంకో పక్క వెన్యూ రిజిస్ట్రేషన్ 1,00,000 ప్లేసులు అనుకున్నాం మేము. ఈ రోజు 1,29,249 మంది ప్లేసెస్ లో లొకేషన్స్ రిజిస్టర్ చేశారు. అంటే 129%. అంటే దగ్గర 1,30,000 ప్లేసెస్ లో ఆంధ్రప్రదేశ్ లో ఎల్లుండి డెమాన్స్ట్రేట్ చేయబోతున్నారు. ఇప్పుడే ఆయుష్ సెక్రటరీ చెప్పాడు, భారతదేశం మొత్తం ఒక 6,50,000 నుంచి 7 లక్షల లొకేషన్ లో దేశం అంతా కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. అంటే మొత్తం కలిస్తే 7.5 లక్షల నుంచి 8 లక్షల లొకేషన్స్ లో ఎల్లుండి ఇక్కడి నుంచి లైవ్ వెళతా ఉంటే సైమల్టేనియస్ గా ఆ టైంలో 8 లక్షల లొకేషన్స్ మొత్తం భారతదేశం ప్రపంచం మొత్తం 8 లక్షల లొకేషన్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇది నెవర్ ఇన్ ది హిస్టరీ. మళ్ళీ ఇది బ్రేక్ కావాలంటే ఇలాంటి ఈవెంట్ ఇంకొక పెద్ద ఎత్తున చేస్తే తప్ప బ్రేక్ చేసే అవకాశం ఉండదు. రేపు ఉద్యమ స్పిరిట్ లో తీసుకుంటే అది కూడా 10 లక్షలు చేసేదని కూడా అవకాశం వస్తుంది. ఏడాదిలో పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ ద్వారా చేపట్టిన అభివృద్ధి పనుల వివరాలను ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నివేదికలో వెల్లడించారు. 1,312 కిలోమీటర్ల మేర 449 బీటీ రోడ్లు, 649 కోట్ల నిధులతో అభివృద్ధి పనులు చేపట్టామని తెలిపారు. కేంద్ర గ్రామీణ అభివృద్ధి శాఖ ద్వారా వివిధ పనులకు 589 కోట్ల రూపాయలు కేటాయించారని, గిరిజన ప్రాంతాలకు రోడ్ల నిర్మాణంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా పంచాయతీ రాజ్ రోడ్లకు మరమ్మతులు చేపట్టడం, ఉపాధి నిధులతో 4,000 కిలోమీటర్ల సిమెంట్ రోడ్ల నిర్మాణం, గ్రామాలను కలిపేలా 276 కిలోమీటర్ల బీటీ రోడ్ల నిర్మాణం, 78,000 నీటి కుంటలు, 22,500 గోకులాల షెడ్ల నిర్మాణం, 15,000 పశువుల నీటి తొట్ల నిర్మాణం చేపట్టారు. 1877 నివాస ప్రాంతాలకు తొలిసారిగా రహదారి సౌకర్యం కల్పించారు.
1137 గిరిజన గ్రామాలకు రహదారుల సమస్యను పరిష్కరించారు. వారికి డోలీ వేతలు చెరిపివేసి అభివృద్ధిని చేరువ చేస్తూ విద్యా, వైద్య, ఉపాధి సౌకర్యాలు పొందే అవకాశం కల్పించారు. కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడలు, కార్మిక, ఉపాధి శాఖల మంత్రి మాండవీయతో మంత్రి నారా లోకేష్ భేటీ అయ్యారు. అమరావతిలో స్పోర్ట్స్ సిటీ నిర్మాణానికి సహకరించాలని మాండవీయను లోకేష్ కోరారు. ఏపీని స్పోర్ట్స్ హబ్ గా మార్చేందుకు చేయూత ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. మరోవైపు అమరావతిలో రాజధాని నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయని తెలిపారు. క్రీడల అభివృద్ధికి ఏపీ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని లోకేష్ మాండవీయకు వివరించారు. ప్రపంచ స్థాయి శిక్షణ సౌకర్యాల కల్పన స్పోర్ట్స్ సిటీ ప్రధాన లక్ష్యమని చెప్పారు. జాతీయ, అంతర్జాతీయ వేదికలపై వివిధ క్రీడల్లో అథ్లెటిక్ మద్దతు లక్ష్యమని పేర్కొన్నారు. రాష్ట్రంలోని పాఠశాలలు క్రీడల అభివృద్ధికి చేయూత అందజేయాలని కోరారు. ఈ మేరకు క్రీడా మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా 39 ప్రాజెక్టులకు సంబంధించి 341.57 కోట్లతో ఏపీ ప్రతిపాదనలకు ఆమోదం తెలపాలని కేంద్ర మంత్రికి లోకేష్ విజ్ఞప్తి చేశారు. తిరుపతిలో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా రీజనల్ సెంటర్ ఏర్పాటు చేయాలని మన్సుఖ్ మాండవీయను లోకేష్ కోరారు. అథ్లెటిక్ రేసింగ్ స్టేట్ లెవెల్ సెంటర్ను అక్కడ నెలకొల్పాలని తెలిపారు. రాష్ట్రంలోని 26 జిల్లాల్లో జిల్లా స్థాయి ఖేలో ఇండియా సెంటర్ల ఏర్పాటుతో పాటు ఏపీలో ఈఎస్ఐ హాస్పిటల్ అభివృద్ధికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో వీటిపై స్పందించిన మాండవీయ ఆంధ్రప్రదేశ్ను స్పోర్ట్స్ హబ్గా మార్చేందుకు సహకరిస్తామని లోకేష్కు హామీ ఇచ్చారు. ఈఎస్ఐ హాస్పిటల్ సేవలను మరింత విస్తృతపరుస్తామని ఆయన చెప్పారు. అనంతరం లోకేష్ యువకుల పాదయాత్రపై రూపొందించిన పుస్తకాన్ని మాండవీయకు అందజేశారు. 2 నెలల పాటు పర్యటనలో వివాదాస్పద ప్లకార్డులు ప్రదర్శించడాన్ని వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి సమర్థించారు. పుష్ప సినిమాలో డైలాగు పెట్టినా తప్పేనా అంటూ ఆయన కార్యకర్తలను వెనకేసుకొచ్చారు. తాడేపల్లిలో వైసీపీ అధినేత జగన్ మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు ప్రభుత్వంపై పలు ఆరోపణలు చేశారు. గంగానమ్మ జాతరలో మాదిరిగా రప్పా రప్పా నరుగుతామని ఓ కార్యకర్త చెప్పడం, సినిమా డైలాగుని కార్యకర్తలు సినిమా డైలాగులు ప్లకార్డుల రూపంలో ప్రదర్శించినా తప్పేనా అంటూ జగన్ ప్రశ్నించారు. మన అభిమానస్తుడై నెక్స్ట్ టీడీపీ ప్రభుత్వంలో టీడీపీ వాళ్లను రప్పా రప్పా ఏం జాతరమ్మా అది, ఆ గంగానమ్మ జాతరలో ఏంటమ్మా అది, పొటేలు తల నరికినట్టు రప్పా రప్పా నరుగుతానన్నాడు. మంచిదే కదా అని వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి హర్షం, సంతృప్తి వ్యక్తం చేశారు. ఏం జాతరలో మళ్ళీ గంగమ్మ జాతరలో పొట్టేళ్ల తలకాయలు కోసినట్టు రప్ప 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 రపా 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 నరికేస్తాం. అదే ఒక పోస్టరా? అదే సినిమా డైలాగ్ అనుకుంటా స్వామి. యా సినిమా డైలాగ్? పుష్ప 2 సార్. పుష్ప సినిమా డైలాగ్ అది. మరి నువ్వే చెప్తున్నావు స్వామి. అంటే ఇప్పుడు పుష్ప సినిమా డైలాగులు పెట్టినా కూడా తప్పేనా? అసలు డెమోక్రసీలో ఉన్నామా, డెమోక్రసీలో లేమా స్వామి మనం? ఇది నాకు అర్థం కాదన్నా. అంటే పుష్ప సినిమా డైలాగులు పెట్టినా తప్పే, పుష్ప ఫోటోలు పెట్టినా తప్పే, గడ్డ మిట్టనే తప్పే, గడ్డ మిట్టనే తప్పే. ఏంది స్వామి ఇది? ఏ ప్రపంచంలో ఉన్నాము? ఇదంతా డెమోక్రసీలో ఉన్నామా, డెమోక్రసీలో లేమా? సార్, ఆ పోస్టర్ పట్టుకున్న అతను కూడా టీడీపీ కుర్రాడు సార్. అంతకుముందు టీడీపీ నాయకుడితో కలిసి దిగిన ఫోటోలు కూడా బయటకు వచ్చాయి. అతను టీడీపీ కార్యకర్త, టీడీపీ సంబంధించిన మెంబర్షిప్ కార్డు కూడా ఉంది అతని. కానీ అతను మీ పార్టీ సంబంధించిన వ్యక్తిగా ఆ మనిషికి టీడీపీతో ఇంతకుముందు గతంలో తిరిగిన ఫోటోలు కూడా ఉన్నాయా? మెంబర్షిప్ కూడా ఉంది సార్. మెంబర్షిప్ కూడా ఉంది సార్. ఆ టీడీపీ సభ్యుడు కూడా మెంబర్షిప్ కూడా ఉన్నాడా? అంటే దాని అర్థం వీళ్ళే పెట్టించినారా? పెదకూరపాడు నియోజకవర్గం సార్. ఓ టీడీపీ సభ్యత్వం కూడా ఉందా మరి? మనది బాగా చూడండి అబ్బా. అయితే సభ్యత్వం కూడా ఉందంట. మళ్ళీ ఏదైతే నేమలే పాపం లే పాపం. మనం అయినా కానీ ఏదో మారినాడు అనుకుందాంలే, సంతోషపడదాం. టీడీపీ సింపతైజర్ కూడా చంద్రబాబు నాయుడు మీద కోపంతో మారినాడు అని చెప్పి సంతోషపడదాం. మారి టీడీపీని రపా రపా కోసేస్తానని కూడా అంటున్నాడని కూడా సంతోషపడదాం. నిజంగానే బాధ ఉంటుందేమో కదా వాళ్ళకు కూడా. అన్ని పథకాలు ఎగరగొడతా ఉన్నాడు, అన్ని అబద్ధాలు అయిపోయినాయి, ఫీజు రీయింబర్స్మెంట్ లేవు, ఆరోగ్యశ్రీ లేదు, రైతులకు పెట్టుబడి సహాయం రావడం లేదు, పెట్టుబడి గిట్టుబాటు ధరలు రావడం లేదు, మరో పక్క అబద్ధాలు మోసాలతో సూపర్ 6లు లేవు, సూపర్ 7లు లేవు. మరి ఆయన బతుకులు చిన్నాభిన్నం అయిపోయిన పరిస్థితుల్లో ఆయనలో మార్పు వచ్చిందేమో. వచ్చి ఆయన కూడా టీడీపీ యాక్టివ్ మెంబర్ అయినా కూడా వైసీపీలోకి తాను చేరి టీడీపీ వాళ్ళ ఫోటోను, టీడీపీ వాళ్ళ మీద ఆయన ఆక్రోశం చూపిస్తూ ఏమన్నాడు? ఏ జాతరలో? గంగమ్మ జాతరలో పొట్టేళ్ళు తలలు నరికినట్టు
రపా అని నరుకుతానని చెప్పి ఆయన అంటానంటే దాని అర్థమైంది. మరి చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఇంత మోసం చేస్తూ ఉన్నాడు కాబట్టి ప్రజలు అంత కోపాన్ని చూపిస్తూ ఉన్నారు. అందులో వాళ్ళ కార్యకర్తనే వాళ్ళ నుంచి మారి వైసీపీలోకి వైసీపీ కార్యక్రమంలో పాలు పంచుకొని మన అభిమానస్తుడై నెక్స్ట్ టీడీపీ ప్రభుత్వంలో టీడీపీ వాళ్ళను రపా ఏం జాతరలోది గంగమ్మ జాతరలో ఏం పొట్టేలు తల నరికినట్ట రపా నరుకుతాను. మంచిది కదా. గత ప్రభుత్వ హయాంలో జరిగిన అరాచకాలపై చర్యలు తీసుకుంటామని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. భవిష్యత్తును తీర్చిదిద్దే నాయకుడి గురించి ప్రజలు ఆలోచించాలని సూచించారు. అలానే పల్నాడు జిల్లాలో జగన్ పర్యటన అనుమతులను ఉల్లంఘించారని, ఇరుకు సందుల్లో సమావేశాలు నిర్వహించారని అన్నారు. సచివాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ హింసను ప్రోత్సహించి పోలీసులపై నిందలు మోపారని, రాష్ట్రంలో ఎక్కడైనా ఇలాంటి పొగళ్లు చూస్తారంటూ ఆయన ప్రశ్నించారు. వైఎస్ఆర్సీపీ నేతలు చంపుతామంటూ ప్లకార్డుల ప్రదర్శనతో ఆనందిస్తున్నారని, సమాజంలో ఇలాంటి పోకళ్లు చాలా ప్రమాదకరమని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. గంజాయి బెట్టింగ్ బ్యాచ్లు రౌడీలకు విగ్రహాలు పెడుతున్నారని మండిపడ్డారు. జగన్ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని, తాను చేసింది చట్టం అంటే ఎలా కుదురుతుందంటూ ఆయన ప్రశ్నించారు. మీరు మారాలి, లేకపోతే ప్రజలు మార్చాలని అన్నారు. తప్పుడు పనులతో రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తామంటే సరికాదని అన్నారు. రాజకీయం చేస్తే వదిలిపెట్టను, తాట తీస్తానని సీఎం చంద్రబాబు నాయుడు హెచ్చరించారు. ప్రజలు అడిగితే సమాధానం చెప్పడం సిద్ధంగా ఉన్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ అడిగితే మనం తాట తీస్తా. బీ క్లియర్, నో క్వశ్చన్. నీకేం సంబంధం ఇక్కడ? రాజకీయం చేస్తే వదిలిపెట్టను. అదే ప్రజలు అడిగితే నేను సమాధానం చెప్తా, కన్విన్స్ చేస్తా, అన్యాయం జరిగితే కరెక్ట్ చేస్తా. అది ప్రజలకు, వీళ్ళకి కాదు. సరే, ఈ రౌడీ బ్యాచ్లు, గంజాయి బ్యాచ్లకి, బెట్టింగ్ బ్యాచ్లకి పరామర్శలు చేస్తూ లా అండ్ ఆర్డర్ వైలేషన్ అవుతుంది సార్. పూర్తిగా ప్రాణాలు పోతున్న పరిస్థితి ఉంది. ప్రాణాలు పోవడమే కాదు, ఇంకా భయంకరమైన పరిస్థితులు వస్తాయి. ఇలాంటి వాళ్ళు కానీ రోడ్డు మీదకి వస్తే ఇంకా భయంకరమైన పరిస్థితులు, ప్రమాదకరమైన పరిస్థితులు వస్తాయి. ప్రజలందరూ ఆలోచించుకోవాలి. నిన్న నిన్న 1 year ముందు చనిపోయాడు. 1 year ముందు చనిపోయిన వాడిని పరామర్శించాలని ఎవరి ప్రభుత్వం? నువ్వే కేటగిరీ గవర్నమెంట్. అప్పుడు రిజల్ట్స్ వచ్చాయి. నేను ప్రమాణ స్వీకారం చేసి 12వ తారీఖున, నా గవర్నమెంట్ ఫామ్ చేసి 12వ తారీఖు తర్వాత. ఎప్పుడు చనిపోయాడు? నువ్వు ఉన్నప్పుడే. అంటే కనీసం అలాంటిది 1 year తర్వాత పోయి నువ్వు దాన్ని ఒక ఇష్యూ చేయాలంటే నీ వెహికల్స్ కొట్టి ఒకడు చనిపోతే పరామర్శించరా మీరు? ఒకరు ఫస్ట్, ఇంకొకరు నెక్స్ట్. కనీసం పరామర్శించారా? చూడరా వాళ్ళని? మనిషి ప్రాణానికి విలువ లేదా? బెట్టింగ్ ప్రాణానికి ఉన్నటువంటి విలువ మీరు చంపిన వాళ్ళకి లేదా? వాళ్ళ ప్రాణం కాదా? వాళ్ళ మనుషులు కాదా? ఏ విధంగా అర్థం చేసుకోవాలి? నేను ఎప్పుడూ ఉందాగా ఉంటామని రౌడీలు కూడా ప్రోత్సహించారనుకో, నేను అసమర్థుడు అవుతా. అంత మునిపే కొన్ని సంఘటనలు జరిగాయి కదా. కాబట్టి ఇది నేనేమంటానంటే, ఒక పద్ధతి లేకుండా చట్టాన్ని ఉల్లంఘించే వాళ్ళని ఏమనాలి? కానీ నువ్వు ఎక్కడ పోతే గొడవ చేస్తే ఎట్లా? అంటే నువ్వు గొడవ చేసి ఈ ప్రభుత్వం పనికిరాని ప్రభుత్వాన్ని ఎస్టాబ్లిష్ చేస్తావా? అంటే నువ్వు ఒక మార్గాన్ని చూపిస్తున్నావు అందరికి రౌడీజం చేయమని. మళ్ళా మాట్లాడితే పాలిటిక్స్. పులివెందుల శాసనసభ్యుడు జగన్ రెడ్డి మానసిక పరిస్థితి సరిగా లేదని, ఆయన గంజాయి బ్యాచ్ ఉన్మాదులు, బెట్టింగులకు పాల్పడే నేరగాళ్లతో సమావేశమవుతున్నారని రాష్ట్ర రెవెన్యూ స్టాంపులు మరియు రిజిస్ట్రేషన్ల శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తీవ్రస్థాయిలో విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొంటే జగన్ రెడ్డిలో ఉన్న ఫ్రస్ట్రేషన్ కొంతైనా తగ్గుతుందని ఆయన హితవు పలికారు. ఈ సందర్భంగా మంత్రి అనగాని సత్యప్రసాద్ మాట్లాడుతూ, అల్లర్లు సృష్టించడం మానుకుని యోగాసనాలు వేస్తే మానసిక పరిస్థితి మెరుగుపడుతుందని సూచించారు. ఫ్రస్ట్రేషన్ లో జగన్ రెడ్డి ఏది పడితే అది మాట్లాడుతున్నారని, చంపేస్తాం, నరికేస్తాం అంటూ ప్లకార్డులు ప్రదర్శిస్తున్న వైసీపీలోని కొందరు సైకోల చేష్టలను వ్యతిరేకించవలసింది పోయి చిరునవ్వుతో స్వాగతిస్తున్నారని ఆరోపించారు. నెలకు ఒకరోజు ప్రజల్లోకి వచ్చి నానా బీభత్సం సృష్టించి ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని అన్నారు. తెనాలికి వెళ్లి గంజాయి బ్యాచ్ను పరామర్శించడం, ఏడాది క్రితం చనిపోయిన వారిని ఇప్పుడు పరామర్శించడం వంటి పనులు చేస్తున్నారని, ఏదేదో మాట్లాడుతున్నారని విమర్శించారు. తన వల్ల కార్యకర్తలు ఇబ్బంది పడి మరణిస్తున్నా పట్టించుకోకుండా వెళ్లిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఎరగడ పిచ్చి హాస్పిటల్లో ఉండే రోగులకు ఉండే లక్షణాలన్నీ జగన్లో కనిపిస్తున్నాయని సంచలన వ్యాఖ్యలు చేశారు. 2024 ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన తీర్పుతో జగన్ రెడ్డి మానసిక స్థితి దెబ్బతిందని ఆయన అభిప్రాయపడ్డారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో యావత్ ప్రపంచం మన వైపు చూసేలా 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వైజాగ్లో ఘనంగా నిర్వహిస్తున్నామని మంత్రి గుర్తు చేశారు. జగన్ రెడ్డి ఎప్పటికైనా మించిపోయింది ఏమీ లేదని, వెంటనే యోగాంధ్రలో పాల్గొంటే ఆయన అసహనం కాస్తైనా తగ్గి ఇలాంటి పిచ్చి చేష్టలు మానుకుంటారని ఆశిస్తున్నట్లుగా అనగాని సత్యప్రసాద్ తెలిపారు. క్రిమినల్స్ కి మద్దతుగా నిలిచిపోయే ఏకైక వ్యక్తి నాయకుడు జగన్ గారు ఉండేటువంటి పరిస్థితి. ఎందుకంటే ఎప్పుడు కూడా ప్రజాహితం కోరలేదు, అతని పరిపాలన కూడా ఎప్పుడు కోరలేదు. 1924లో న్యాచురల్ కెలామిటీస్ జరిగినా లేకపోతే రౌడీజంలో కానీ వాళ్ళు చేసిన అరాచకాలకి ఏమైనా చంపినా చావు గురైనా ఎప్పుడు వెళ్ళలేదు అతను. ఈరోజు క్రిమినల్స్, చరిత్రహీనులు, ఎవరైతే సమాజానికి అన్యాయం చేస్తారో వారి యొక్క పరామర్శకు వెళ్తా ఉన్నారు. మనం చూసాం తెనాల్లో గంజాయి బ్యాచ్ వాళ్ళు పరామర్శకు వెళ్ళారు. ఈరోజు నాగమల్లేశ్వరరావు మీరు అడిగిన పేరు దేనికి చనిపోయాడంటే, ఎప్పుడు చనిపోయాడంటే, ఈరోజు శవాల రాజకీయం ఎవరు చేస్తున్నారంటే జూన్ 5వ తారీఖున ఆయన గడ్డి మందు తాగాడు. ఎందుకు తాగారంటే జూన్ 4th రిజల్ట్ వస్తే డబ్బులు పోయినాయి కాబట్టి. వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్పిన మాట, నేను చెప్పిన మాట కాదు, మీరు అడిగిన మాట కాదు, వాళ్ళ తమ్ముడు చెప్పిన మాట. బెట్టింగ్ లో డబ్బులు మొత్తం పోగొట్టుకుని రోడ్డు మీద పడ్డాడు, అందుకు అతను గడ్డి మందు తాగాడు. దాని తర్వాత చికిత్స నిమిత్తం పెట్టి జూన్ 9న చనిపోయాడు. ఇది పోయిన సంవత్సరం జూన్ 9, ఈ సంవత్సరం కాదు. అంటే అప్పుడు మా ప్రభుత్వం ఇంకా ఏర్పాటు కాలేదు. 12వ తారీఖు మేము బ్రహ్మ స్వీకారం చేశాం, మేము ముగ్గురు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారితో పాటు. అంటే మా ప్రభుత్వం రాకముందు చనిపోయిన మనిషికి ఈ రోజు మీరు చనిపోయిన కారణం కూడా ఏదో ప్రజాహితం కోసమో యుద్ధం కోసమో పోయి చనిపోయిన మనిషి కాదు. అతను స్వార్థంతో 5 సంవత్సరాల వాళ్ళ పరిపాలనలో అరాచకాలు చేసి ఆ గ్రామంలో భయభ్రాంతం చేసినటువంటి వ్యక్తి. అతనికి సంవత్సరం తర్వాత ఏదో ఒక ఒకరిలో విగ్రహం పెట్టి దాన్ని తీసుకెళ్లి ఈరోజు కూడా అరాచకాలు. పేద మనిషి అంటే 10 కార్ల పర్మిషన్ ఇచ్చాం మేము. వాళ్ళ మాజీ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు నేను ఉన్న రోజు మమ్మల్ని విశాఖపట్నం ఎయిర్పోర్ట్ నుంచి బయట రానిలేదు. వచ్చి కూర్చుని అడ్డుగా కూర్చుని రాళ్ళేశారు, చెప్పులు వేశారు నా మీద. మేము అలా ఎవరు ఆపలేదు. ప్రజాహితం కోరి ఏమైనా చేసుకుంటే పర్లేదు, కానీ ఇట్లా అన్యాయంగా దేశానికి ఇచ్చేసారు. చెప్పారు కదా, ఎలక్ట్రికల్ తీసుకొచ్చి ఎంత తోమినా కూడా అది మా నల్లగా తెల్లగా అవ్వదు. అట్లా ఇతను ఎంత చెప్పినా కూడా ఇతను మారడు. ఇలాంటి వ్యతిరేకుల్ని మనం చూసాం. ఆ రోజు అతనే హెలికాప్టర్ మీద రాయేసుకుని క్రాక్ ఇచ్చి ఒక సీన్ చేశాడు. పొదల్లో నీవు 5 సంవత్సరాలు ఒక్కసారి మార్కెట్ ద్వారా నువ్వు కొన్నావు తప్ప ఎప్పుడు కూడా టొబాకో కొనలేదు. మేము ప్రతి దానికి కూడా రెమెడీ ఇంక్లూడింగ్ మేము మ్యాంగోస్ కూడా మేము ఇచ్చాం, చేస్తాం. ఇప్పుడు మేము బ్రహ్మాండంగా చేస్తా ఉంటే నువ్వు కావాలని నువ్వు మనుషులు తీసుకెళ్ళి పొగాకు పేర్లను నువ్వు తొక్కించావు. ఎప్పుడు కూడా ఎవరికి అన్యాయం చేయరు, రైతు అనేవాడు సుభిక్షంగా ఉండాలనేది ఎప్పుడు మనం కోరుతూ ఉంటాం. అక్కడ కూడా చేశారు. అంటే ఇట్లాంటి కుట్ర కోణాలతో కేవలం ఎవరైతే ఉగ్రవాదం ఉంటుందో, మరి తీవ్రవాదంగా ఉంటారు, లష్కర్ అయితే ఉంటాయి, ఆ టైంలో ఒక ఉగ్రవాదం ఇక్కడ తీవ్రవాదాన్ని తీసుకొస్తున్నారు తప్ప ఉన్మాత్రం ఉంది తప్ప ఆ సైకో అనే పేరు పర్ఫెక్ట్ గా సెట్ అయింది. సైకో ఉగ్రవాదం అనేది ఆయన పార్టీకి సరిపోయింది. ఈ రోజు అతని ర్యాలీలో కూడా సింగయ్య అనే ఒక ఎస్సీ మనిషి ఇతని కోసం వచ్చాడు. సరే మేమే మా పార్టీ చెప్పాడు, ఇతని కోసం వచ్చాడు, పూలు చదువుతున్నాడు, వీళ్ళ కాలం గుర్తిపోయింది, చనిపోయాడు అతను. ఇప్పుడే చనిపోయాడు అతను ఆసుపత్రిలో. వాళ్ళ మనుషులు ఎవరు వెళ్ళి పరామర్శించి అక్కడ వెళ్ళి ఆగలేదు. కావాలి ఇక్కడ పొలిటికల్ సీన్ చేయాలా, ఇక క్రిమినల్ సీన్ అందరూ కూడా నేను ఉన్నాను రా, మీకు ఎంత ఇంకా గొడవ చేయడం రా, నీకు ధైర్యం క్రిమినల్స్ ఇవ్వడం కోసం వెళ్తున్నట్టుంది. పేదవాడు దళితుడు చనిపోతే అక్కడ ఆగి పరామర్శించిన హాస్పిటల్ కూడా పంపింది. అలాంటి కార్యక్రమం జరుగుతారు. డెఫినెట్ గా మేము ఊరుకోబోము. ఏదైతే ప్రజలకు ఇబ్బందిగా కలుగుతా ఉందో, రైతులకు ఇబ్బంది కలుగుతా ఉందో, సామాన్యులకు ఇబ్బంది కలుగుతా ఉందో అలాంటి వాళ్ళు ఇలా క్రిమినల్ శానిటైజర్ వదిలిపోస్తా అంటే మేము ఒప్పుకోము. తప్పకుండా దీన్ని మేము క్రమబద్ధీకరిస్తాం. మేమేమి మళ్ళా చెప్తా తాళ్ళు కట్టడం ఆపం, కానీ ఏదైతే రూల్స్ ఉంటుందో ఆ రూల్స్ ప్రకారం వెళ్ళాలి, చేసుకుని రావాలి ప్రోగ్రామ్స్ వ్యతిరేకం కాదు. విద్యార్థి బంగారు భవిష్యత్తు కోసం రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని ప్రభుత్వ విప్ సెంట్రల్ శాసనసభ్యులు బొండ ఉమామేశ్వరరావు అన్నారు. దేశ చరిత్రలో ఎక్కడా లేని విధంగా తల్లికి వందనం పథకాన్ని సమర్థవంతంగా అమలు చేసిన ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వం అని, కుటుంబంలో ఎంతమంది చదువుకునే పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం ద్వారా నగదును వారి ఖాతాలకు జమ చేసిన ఘనత ప్రభుత్వానిదని చెప్పారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని బిఆర్టీసీ రోడ్ ఫుడ్ కోర్ట్ జంక్షన్ నుండి శారదా కళాశాల వరకు తల్లికి వందనం కార్యక్రమం అందజేసిన సందర్భంగా కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతూ స్కూల్ విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో
సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు పాల్గొని ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థుల బంగారు భవిష్యత్తు కోసం కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. తల్లికి వందనం కార్యక్రమం దేశ చరిత్రలో ఒక రికార్డుగా నిలిచిందని చెప్పారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ప్రతి విద్యార్థికి ఆర్థిక సహాయాన్ని తల్లుల ఖాతాలో నేరుగా జమ చేస్తున్నామని అన్నారు. ఇంట్లో ఉన్న పిల్లల సంఖ్యకు అనుగుణంగా అందరికీ ఈ సౌకర్యం కల్పించామని అన్నారు. గత ప్రభుత్వం అందరికీ ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చాక మాట తప్పిందని, కానీ ప్రస్తుత ప్రభుత్వం స్కూల్స్ ప్రారంభమైన మొదటి రోజే తల్లుల ఖాతాలోకి సొమ్ము జమ చేయడం వల్ల కుటుంబాల్లో సంతోషం నెలకొంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో పలు స్కూల్స్ కి చెందిన ఉపాధ్యాయులు, విద్యార్థులు, కూటమి నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. తల్లికి వందనం కార్యక్రమం దేశ చరిత్రలోనే ఒక రికార్డు స్థాయి చరిత్ర సృష్టించింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఇవాళ కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి 13,000 రూపాయలు, ఇంటిలో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలు మరి ఇవాళ పెద్ద ఆసరాగా నిలబడింది వాళ్ళకి. ఇది చరిత్రలో ఎన్నడూ జరగలా, దేశంలో ఎక్కడా కూడా అమలు కానటువంటి పథకం. ఇవాళ నరేంద్ర మోడీ గారు కానీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ ఈ రోజున ప్రజలకి ఎంత మేలు చేస్తూ ఉన్నారో అర్థమవుతూ ఉంది. గత ప్రభుత్వం అమ్మఒడి అందరికి ఇస్తామని చెప్పి ఒక్క బిడ్డకే ఇచ్చింది. ఈ ప్రభుత్వం 3 పిల్లలుంటే 3, 4 పిల్లలుంటే 4 అలాగే ఇచ్చి అందరికీ మేలు చేయటం వల్ల ప్రజల్లో బ్రహ్మాండమైనటువంటి సంతోషం అలాగే ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు. మా పిల్లలందరికీ చదువుల్లో అండగా నిలబడతాం. భావి భారత పౌరులైనటువంటి పిల్లలు గవర్నమెంట్ స్కూల్లో కానీ ప్రైవేట్ స్కూల్లో కానీ చదువుకునే పిల్లలందరికీ కూడా ఈ ప్రభుత్వం అండగా ఉంటుంది. అన్ని రకాలుగా బాధ్యత తీసుకొని వాళ్ళు భవిష్యత్తులో జీవితంలో సక్సెస్ అయ్యే విధంగా, బ్రహ్మాండంగా సెటిల్ అయ్యే విధంగా అన్ని చర్యలు తీసుకుంటామని తెలియజేస్తాం. రాజకీయాలకు అతీతంగా నిస్వార్థ సేవ చేసే పార్టీ తెలుగుదేశం పార్టీ అని ప్రభుత్వ విప్ సెంట్రల్ శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వరరావు అన్నారు. ఎన్నికల సమయంలోనే రాజకీయాల ప్రస్తావన ఉండేలా మిగిలిన సమయంలో రాజకీయాలకు అతీతంగా ప్రజా సేవ చేసే నాయకులు, కార్యకర్తలు ఉన్న పార్టీ టీడీపీ పార్టీ అని అన్నారు. నిరంతరం ప్రజాసేవ టీడీపీ ప్రభుత్వం చేస్తుంటే వైసీపీ పార్టీ రఫా తలకొస్తామంటూ అవాకులు చవాకులు పేలటం సిగ్గుచేటని అన్నారు. 33వ డివిజన్ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో సత్యనారాయణపురంలో వేసవి దాహాతిని తీర్చేందుకు టీడీపీ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మజ్జిగ పంపిణీ కార్యక్రమం 60 రోజులు పూర్తయి ముగింపు దశకు చేరుకున్న సందర్భంగా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వరరావు పాల్గొని చలివేంద్రాన్ని దిగ్విజయంగా 60 రోజుల పాటు నిర్వహించిన టీడీపీ నాయకత్వాన్ని, నిర్వహణకు సహకరించిన స్థానిక పెద్దలు, దాతలను అభినందించి సత్కరించారు. ఈ సందర్భంగా బొండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ టీడీపీ నాయకులు, కార్యకర్తలు సేవాభావంతో పనిచేస్తుండటం అభినందనీయమన్నారు. ఎన్నికల సమయంలోనే రాజకీయాలని నిరంతరం ప్రజాసేవ అని టీడీపీ నాయకత్వం చెప్పిన మాటని క్షేత్రస్థాయిలో అమలు చేస్తున్న డివిజన్ టీడీపీ నాయకత్వాన్ని ప్రశంసించారు. 60 రోజుల పాటు చలివేంద్రాన్ని నిరంతరంగా నిర్వహించి వేసవిలో ప్రజల దాహతి తీర్చడం అభినందనీయమని, భవిష్యత్తులో కూడా ఇటువంటి సేవా కార్యక్రమాలు కొనసాగించాలన్నారు. చలివేంద్రం ఏర్పాటుకు టీడీపీ ఎన్నికల కార్యాలయం ఏర్పాటుకు స్థలాన్ని ఇచ్చిన పోలయ్యను ఎమ్మెల్యే ప్రత్యేకంగా అభినందించారు. ప్రజాసేవకు దాతల సహకారం అందించాలని, ఈ రోజు చేసే మంచే ఎల్లప్పుడూ వెన్నంటి ఉంటుందన్నారు. నిరంతరం తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ప్రజాసేవ చేస్తుంటే వైసీపీ నాయకులు మాత్రం తలలు తీసేస్తాం, రఫా అంటూ తమ నీచ సంస్కృతిని బయట పెట్టుకుంటున్నారని ఎద్దేవా చేశారు. అటువంటి అవాకులు చవాకులు పెరిగిన వారిపై ప్రభుత్వం చట్టపరంగా చర్యలు తీసుకుంటుందని, ప్రజలు 11 సీట్లకే పరిమితం చేసిన వైసీపీ పార్టీని రఫా లాడించారని గుర్తు చేసుకోవాలన్నారు. టీడీపీ నాయకులు గార్లపాటి విజయకుమార్ మాట్లాడుతూ తెలుగుదేశం అంటే ప్రజలకు సేవ చేసే పార్టీ అని అన్నారు. గడిచిన 60 రోజులుగా సత్యనారాయణపురం ప్రాంతంలో చలివేంద్రాన్ని సమర్థవంతంగా నిర్వహించేందుకు సహకరించిన దాతలకు ధన్యవాదాలు తెలిపారు. గత 60 రోజుల నుంచి కూడా అన్ని డివిజన్లో పెద్ద ఎత్తున మా డివిజన్ పార్టీ నాయకులు, మాజీ కార్పొరేటర్లు అందరి ఆధ్వర్యంలో చలివేంద్రాలు పెట్టాం. మన్ను టెండర్లో ప్రయాణికుల ప్రజలందరికీ కూడా దాహార్తిని తీర్చాం. మరి ప్రత్యేకంగా కొన్ని డివిజన్లో మజ్జిగ కేంద్రాలు నిరంతరం కూడా నడిపారు. దాంట్లో 33వ డివిజన్లో సత్యనారాయణపురంలో శివాజీ కేఫ్ దగ్గర డివిజన్ పార్టీ అధ్యక్షుడు నాళం కోటేశ్వరరావు కానీ, అలాగే కృష్ణప్రసాద్ ప్రధాన కార్యదర్శి, ఇన్ఛార్జి గార్లపాటి విజయ్ కుమారు, సీనియర్ నాయకులు మరి బడేటి ధర్మారావు, ఇంకా మా మహిళా నాయకురాలు ధనలక్ష్మి కానీ, విజయలక్ష్మి కానీ, రామలక్ష్మి కానీ అందరూ కష్టపడి చిలువేరి సీను వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున 60 రోజులు ప్రజల దాతల సహకారంతో దీనికి స్వచ్ఛందంగా దాతలు ముందుకొచ్చి వాళ్ళే ఏ రోజు మజ్జిగొచ్చి ఆ రోజు మేము ఇస్తామని చెప్పి వాళ్ళ పేరు మీద పెద్ద ఎత్తున 60 రోజుల పాటు నిర్విరామంగా మజ్జిగ పంపిణీని ఈ సత్యనారాయణపురంలో చేసినటువంటి
మా పార్టీ నాయకులకి సహకరించినటువంటి స్థానిక పెద్దలందరూ కూడా నియోజకవర్గ శాసనసభ్యుడిగా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తా ఉన్నా. వాళ్ళందరికీ ఇప్పుడే సత్కరించుకొని వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేశాం. భవిష్యత్తులో కూడా ఇలాగ ప్రజలకి సేవ చేసే దాంట్లో పెద్దలందరూ కూడా ముందుకు రావాలి. వాళ్ళ శక్తి మించి వాళ్ళ శక్తి కొలది అందరూ కూడా ముందుకొచ్చి సహకరించాలని. ఈ చలివేంద్రాలు ఈ సంవత్సరం ప్రభుత్వ పరంగా మున్సిపల్ కార్పొరేషన్ నుంచి 21 డివిజన్లో 80 చలివేంద్రాలు పెట్టించాం. అలాగే పార్టీ తరపు నుంచి ప్రతి కోడలిలో చలివేంద్రాలు పెట్టించాం. దానివల్ల ప్రజలందరూ కూడా మరి తీవ్ర ఇబ్బందులు పడకుండా అత్యవసర పరిస్థితుల్లో ఎండాకాలం బయటకు వచ్చిన వాళ్ళందరూ కూడా ఉపయోగపడి భవిష్యత్తులో కూడా దీన్ని కొనసాగిస్తాం. ప్రజల అవసరాలని అర్థం చేసుకొని ప్రభుత్వమే ముందుకొచ్చి ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా అనేకమైన చేపడతామని తెలియజేస్తూ మరొకసారి సహకరించినటువంటి దాతలకి డివిజన్ పార్టీ నాయకులకి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తాం. అంటే అది వాళ్ళ సంస్కృతి. అందుకనే ప్రజలు రఫాని 11 సీట్లకు పరిమితం చేశారు. కాబట్టి వాళ్ళు ఈ విధంగా ఒకసారి అధికారం ఇస్తే ఏం చేశారో చూసాం. కాబట్టి అలాంటివి పట్టించుకోవాల్సిన అవసరంలా. చట్టం ఉంది, ప్రభుత్వం ఇలాంటి వాళ్ళ మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటాం. ఎవరైతే దాంట్లో మాట్లాడారో, ఎవరైతే ఆ విధంగా ప్రోత్సహించారో అందరి మీద కూడా చట్టపరమైనటువంటి చర్యలు తప్పవు. ఈ భవిష్యత్తులో కూడా ఇలాంటి మాట్లాడే మాటలకి, ఇలాంటి రౌడీ విజయం చేసే వాళ్ళకి గుణపాఠం నేర్పుతాం. సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మా ప్రీతమ నాయకులైన శ్రీ బోండా ఉమామహేశ్వరరావు గారి ఆదేశాల మేరకు వేసవికాలం సందర్భంగా ప్రతి డివిజన్లో కూడా మజ్జిగ మంచినీరు పంపిణీ చేయమన్న వారి ఆదేశాల మేరకు 33వ డివిజన్ తెలుగుదేశం పార్టీ కమిటీ ఆధ్వర్యంలో గత 60 రోజులుగా నిర్విరామంగా ఇక్కడ పాదచారులకు, బాటసారులకు, కార్మికులకు, ప్రయాణికులకు అందరికీ కూడా మజ్జిగ మరియు మంచినీరు ప్రతిరోజు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమం పూర్తిగా దాతల సహకారంతో మా నాయకుల ఆదేశాల మేరకు అఖండంగా అద్భుతంగా ఇక్కడ జరిగి ప్రజలతో మంచి కార్యక్రమం తెలుగుదేశం పార్టీ చేపట్టిందని మంచి పేరు తెచ్చుకున్న సందర్భంగా వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో మాకు వెన్నంటి ఉండి ప్రతిరోజు సహకరించిన దాతలకు, మాకు చేదోర్పుగా ఉండి ఉన్న మా స్థానిక శాసనసభ్యులు శ్రీ ఉమా గారికి డివిజన్ కమిటీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, ప్రత్యేకంగా బడేటి ధర్మారావు గారు వారికి మాకు ప్రతి కార్యక్రమంలో కూడా మాకు వెనకాల ఉండి అడ్వైజులు ఇస్తున్నారు. వారికి, ఈ స్థలదాతకి, దాతలకు అందరికీ కూడా పేరు పేరున మరొకసారి డివిజన్ కమిటీ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. రాష్ట్రంలోని 1.30 లక్షల ప్రాంతాల యోగా కార్యక్రమాలు చేపడుతున్నామన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. 22 వరల్డ్ రికార్డు కోసం కృషి చేస్తున్నామని వెల్లడి. ప్రజలకు ప్రగతి నివేదిక సమర్పించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. వచ్చే 4 ఏళ్లలో రెట్టింపు చేస్తామని హామీ. కేంద్ర మంత్రి మున్సుఖ్ మాండవీయతో లోకేష్ భేటీ. ఏపీని స్పోర్ట్స్ హబ్ గా మార్చేందుకు చేయూత ఇవ్వాలని పిలుపు. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసార వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.